బయోమెట్రిక్ సంబంధించి కువైట్ లో ఉన్న ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే బయోమెట్రిక్ వేలిముద్రల గడువును మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పొడిగించింది. కువైట్ లో ఉన్న కువైటీ పౌరులకు సెప్టెంబర్ 30, 2024 వరకు గడువు పెంచితే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బయోమెట్రిక్ గడువును డిసెంబర్ 30, 2024 వరకు పెంచింది. దీంతో కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ప్రక్రియను సులభతరం చేయడం కోసం కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారి యొక్క ఆదేశాలు మరియు సూచనల ఆధారంగా భద్రతా సంస్థ యొక్క ఆసక్తిని వేగవంతం చేయడానికి బయోమెట్రిక్ వేలిముద్రల గడువును పెంచినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాకు వెళ్లి మళ్ళా కువైట్ కు రావచ్చు. అలాగే డిసెంబర్ 30వ తేదీలోపు ఈ సంవత్సరం చివరి వరకు మనకైతే బయోమెట్రిక్ పూర్తి చేసేదానికి అవకాశం ఉందన్న. ఎందుకంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కువైట్ లో సెలవులు వస్తాయి కాబట్టి అందరూ భారతీయులు గాని ఇతర ప్రవాసులు గాని తమ దేశాలకు వెళుతూ ఉంటారు. వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు తమ యొక్క దేశాలకు వెళ్లి తిరిగి రావచ్చని చెప్పి, అలాగే డిసెంబర్ 30వ తేదీలోపు కువైట్ లో ఉన్న ప్రవాసులు ఈ యొక్క బయోమెట్రిక్ ను పూర్తి చేయాలని చెప్పి, అలాగే కువైటీ ప్రజలైతే సెప్టెంబర్ 30 లోపలే ఈ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడువు ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఎటువంటి భయాలు లేకుండా మీరు ఇండియాకు వెళ్లి మళ్లీ మీరు కువైట్ కి అయితే రావచ్చన్నా. కాబట్టి క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.